పాలనను గాడిలో పెడతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, పన్నులు తగ్గిస్తాం, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాం, వేధించం, నేరస్తుని వదనం, ఏపీని ఒకప్పటి తమిళనాడు తరహా కానివ్వం. తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డే దీనికి నిదర్శనం. డబ్బుతోనే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. ఇందుకు తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ. జగన్కు సైకో పేరు పెట్టింది జనమే, మేం కాదు. ఇసుక కష్టాలు తీర్చేలా నూతన విధానం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం, మరో ఉడతా పంజాబ్లో ఆంధ్రప్రదేశ్, వరుసగా ఓడే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వం. ఇది చాలా స్పష్టమైనటువంటి అంశాలు. ఒకటి ఏదో మేము వస్తే మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అన్నటువంటిది కాకుండా కేవలం నేరస్తులను వదిలిపెట్టడం తప్పించి సామాన్యుల్ని వేధించం అన్నటువంటిది మంచి కాన్సెప్టే. లేకపోతే ఏపీని ఒకప్పటి తమిళనాడు తరహా కానివ్వం, ఒకళ్ళనొకళ్ళు తన్నుకోవడాలు అనేటువంటి కాన్సెప్ట్ కానివ్వమన్నది. ఇది మంచి కాన్సెప్టే. అయితే డబ్బుతోనే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. ఇది తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ. మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా చేస్తారంటే అదే అసాధ్యం. వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. జగన్కి సైకో పేరు పెట్టింది జనమే, మేం కాదు. అది వెర్రితనం, అది అబద్ధం, పచ్చి అబద్ధం. తెలుగుదేశం పార్టీ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి జనం ఎవడో అనుకోవట్లేదు అది. లేకపోతే ఇసుక కష్టాలు తీర్చేలా నూతన విధానం అంటే మళ్ళీ ఫ్రీగా ఇస్తారనుకుంటా. ఇప్పుడైతే కరెక్ట్గానే అందుతోంది జనానికి. డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదివరకు ఫ్రీ పేరుతో డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు రేట్ ఎక్కువైంది, ఫ్రీ అయితే కాదు, అంతే తేడా. అంటే మళ్ళీ రేపు వచ్చాక ఫ్రీగా ఇస్తారనుకుంటా. ఫ్రీ అనే పేరుతో తీసుకుంటారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం. ఇది